16వ అధ్యాయము 24వ వచనమును చదువుతున్నాం. మత్తయి సువార్త 16:24. తన శిష్యులను చూసి, ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన తండ్రి, మీ వాక్య మర్మములను తని నాయన మేము తెలుసుకున్న గోరుచుండగా మా ధ్యానం అంతయో తని నాయన మీ మీద నిలుపుకొని ప్రభు, మీ యొక్క వాక్యంలో ప్రభు మేము ఆసక్తితో తని నాయన వినుటకు, దాన్ని తని నాయన తేనె కంటే మధురమైన నీ వాక్యంలో ప్రభు ఆస్వాదించుటకు తనైనా మీరు మా మనోనేత్రములను తెరవమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా నన్ను ఇక్కడ నిల్వబెట్టిన దేవాది దేవునికి వందనాలు. మరి నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఇక్కడ చేరిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు యొక్క అంశము దేవుని సిలువనెత్తుకొని నడవడం. మనము గమనించినట్లయితే సిలువ అనేది శిక్షకి, శాపానికి గుర్తుగా పరిగణింపబడుతుంది. మనము చరిత్రను చూసుకున్నట్లయితే సిలువ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, సిలువ అనగానే క్రీస్తే మనకి గుర్తొస్తారు. కానీ సిలువ ఎన్నో క్రీస్తు పూర్వం నుండే సిలువ శిక్షలు అనేవి ఉండేవన్నమాట. సో ఈ సిలువ వేయడం అనేది రోమా సామ్రాజ్యం వారు దీన్ని పర్ఫెక్ట్ చేసినారు. కానీ అంతకు ముందు సిలువ అనేది, అంటే ఈ క్రాస్ సింబల్ అనేది లేదు, కానీ ఒక కొయ్య మీద శిక్షని వేసేవారు అన్నమాట. ఒక వుడెన్ బీమ్, ఒక కొయ్య మీద వారు ఎవరైతే శిక్ష పొందుతున్నారో వారిని వేలాడదీసేవారు. అయితే ఈ సిలువ అనేది క్రీస్తు పూర్వము 519వ సంవత్సరం నుండి ఈ సిలువ వేయడము అనేది ఈ శిక్షని వేస్తున్నట్లుగా మనము చరిత్రను చూస్తే గమనించవచ్చు. అయితే క్రీస్తు పూర్వము 519వ సంవత్సరం నుండి ఇది ప్రారంభమైతే, క్రీస్తు శకము, క్రీస్తు మరణము పునరుత్థానము తరువాత 4వ సంవత్సరంలో కాన్స్టంటీన్ చక్రవర్తి గారు వచ్చినప్పుడు ఆయన క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఈ సిలువ శిక్షలు అనేవి బ్యాన్ చేయడం అనేది, కాన్స్టంటీన్ చక్రవర్తి గారు బ్యాన్ చేయడం అనేది జరిగింది. మనము ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తుల వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుగోరు వారు తన సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించాలి అని పరిశుద్ధుడైన క్రీస్తు మనకి ఒక ఆజ్ఞనిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ సిలువ ఎందుకు మనకి ఇంపార్టెంట్, ఎందుకు మనం దాన్ని ఎత్తుకొని నడవాలి? మనము చూసుకున్నట్లయితే సిలువ శాపానికి కానీ, భారానికి కానీ, శిక్షకి కానీ గుర్తు. మరి ఈ సిలువని మోయమని ప్రతిరోజు, ఒకవేళ మీరు నన్ను వెంబడించాలి అని అంటే మీరు ఆ సిలువను మోసుకొని నన్ను వెంబడించమని క్రీస్తు మనకి ఎందుకు చెప్తున్నారు అనేది మనము దాని గురించి తెలుసుకోవాలి. మనము సిలువ శిక్షని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సిలువ అనేది క్రీస్తు ముందు వరకు ఒకదానికి నిదర్శనం అయితే, క్రీస్తు తర్వాత అది ఒకదానికి నిదర్శనం. క్రీస్తు ముందు వరకు, క్రీస్తు ఆ సిలువ మీద వేయబడక మునుపు అది శాపానికి, శిక్షకి, భారానికి అది ఒక నిదర్శనంగా నిలిచి ఉంటే, ఎప్పుడైతే క్రీస్తు ఆ సిలువ మీద వేయబడ్డాడో అప్పుడు నుండి అది ఒక విమోచనకి గుర్తుగా మారింది. ఇప్పుడు ఎవరైనా క్రాస్ సింబల్ని చూస్తే అది అయ్యో ఇది భారము కదా, లేకపోతే ఇది కర్స్డ్ సింబల్ కదా, లేకపోతే ఇది శాపగ్రస్తమైనది కదా అని ఎవ్వరు కూడా అనుకోరు. ఏమంటారు? అది క్రిస్టియానిటీకి ఒక సింబల్. వాళ్ళ దేవుడు క్రీస్తు ఎవరైతే ఉన్నారో వారు ఆ సిల్వ మీద వేయబడ్డారు కాబట్టి వీళ్ళు ఆ సిల్వను మోస్తున్నట్లుగా ఉన్నారు. మనం క్రైస్తవులను మనం గమనించినట్లయితే జీవితంలో మనము చాలా సిల్వ గుర్తులు మన మెడలో వేసుకొని తిరగడము, లేదనంటే అందరి క్రిస్టియన్ మ్యారేజెస్లో అన్ని లాకెట్స్కి క్రాస్ ఉంటుంది. కానీ నిజముగా మన మెడలో వేసుకొని తిరగడము, మన చెవులకో లేకపోతే మన బ్రేస్లెట్స్కో వేసుకొని తిరగడం కానీ నిజముగా మనము దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన యొక్క సిలువను మోసే స్థితిలో మనము
ఉన్నామా, ఆయనను వెంబడించే స్థితిలో మనము ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన విషయం అయినది. అయితే ఈ సిలువ శాపగ్రస్తమైనది అని గలతీయులకు రాసిన పత్రిక 3:13 మనం చూడవచ్చు. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3:13 మనము చూసినప్పుడు, విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అలాగే మనము ద్వితీయోపదేశ కాండము 21-23 చూసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 21-23. అతని శవము ఇక్కడ మోషే గారు రాసిన ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ మనకి ఏం తెలుపబడుతుంది? మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ మ్రాను గురించి అంటే సిలువ యొక్క శిక్ష గురించి చెప్పబడింది. ఎవరైతే సిలువ మీద వేయబడినారో, సిలువ శిక్ష ఎవరైతే పొందుచున్నారో వారు దేవునికి శాపగ్రస్తులు అని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. అదే విషయము పౌలు గారు గలతీకి రాసిన పత్రికలో కూడా ఆయన తిరిగి దాని విషయం ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ శాపగ్రస్తమైన సిలువ అప్పటి వరకు శాపగ్రస్తమైనదే. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ సిలువను మోసి ఉన్నాడో, ఎప్పుడైతే క్రీస్తు ఆ సిలువ శిక్ష భరించి ఉన్నాడో అప్పుడు నుండి ఆ శాపగ్రస్తమైనది విమోచనకి గుర్తుగా, ఆశీర్వాదానికి గుర్తుగా మారింది. ఎప్పుడైతే మనం ఆ సిలువ నీడలో మనము చేరుతామో మన యొక్క పాపములన్నీ కూడా ఆ సిలువ నీడలో కరిగిపోయి మనము విమోచింపబడిన వారిగా, హిమము కంటే తెల్లగా ఉండిన వారిగా మనము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడే స్థితిలో ఈ సిలువ మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. అయితే మనము లెంట్ కాలంలో ఉన్నాము. ప్రతిరోజు మనం సిలువ గురించి ధ్యానిస్తూ ఉంటాము. కాబట్టి ఈ సిలువ యొక్క శిక్ష, దాని యొక్క తీవ్రత గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను మీకు చెప్పినట్లుగా క్రీస్తు శకము 519 నుండే ఈ సిలువ శిక్షలు ప్రారంభమైనప్పటికీ రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ రోమా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో ఉన్న సైనికులు వీరు బహుక్రూరమైన శిక్షలు వేసేవారిగా చరిత్ర చెప్తుంది. అయితే వీరు ఈ సిలువ శిక్షని అంటే ఏదైతే కొయ్య ఉందో దాన్ని క్రాస్గా చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసినారు. ఎట్లా అంటే వీరు ఏం చేసేవారు? వీరు ఈ సిలువ శిక్ష అనేది అతి క్రూరమైన వ్యక్తులకే వేయబడే శిక్ష. దొంగతనాలు చేస్తేనో లేకపోతే ఇంకేదో చిన్న చిన్న పనులు చేస్తేనో అబద్ధాలు చెప్తేనో చేసే శిక్ష కాదు. ఈ రోమా సామ్రాజ్యం వారు చాలా తీవ్రమైన బందిపోటు దొంగలకో లేకపోతే హంతకులకో ఇటువంటి తీవ్రమైన ఎవరైతే పనులు చేస్తారో వారికి మాత్రమే వేసే శిక్ష ఈ సిలువ శిక్ష. అయితే ఇది బహుక్రూరమైనది. మరియు ఈ రోమా సామ్రాజ్యం వారు ఏం చేసేవారంటే ఇది క్రూరమైన శిక్ష కాబట్టి ఇది ఎప్పుడు కూడా సిలువ ఎవరైతే వేయబడుతున్నారో వారు పబ్లిక్గానే అంటే జనాంగం అందరి ముందు మాత్రమే ఈ సిలువ శిక్ష వేసేవారు. ఎందుకు అనంటే ఎవరైతే సిలువ వేయబడుతున్నారో ఆ క్రూరమైన శిక్షను చూసి వారి సామ్రాజ్యానికి అక్కడ ఉన్న జనాంగం అంతా భయపడాలి. ఒక భయములో అంటే ఈ తప్పు చేస్తే ఇంత భయంకరమైన శిక్షకు మేము లోనవుతాము అనే భయము ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి సిలువ వేసే ప్రతి మనిషిని వారు బహిరంగంగానే శిక్షించేవారు. అయితే ఇది ఎలా ప్రారంభమయ్యేది? ముందుగా వారు కొరడాలతో కొట్టి దాని తర్వాత ఆ సిలువ కొయ్యను వారు మోయించి వారిని తీవ్రంగా హింసించి
ఆ ఏదైతే లొకేషన్ ఉందో, ఎక్కడైతే సిలువ వేయబడుతున్నారో అక్కడికి ఆ సిలువ కొయ్యను మోయించి దాని తర్వాత అక్కడ వారు ముందుగా ఏం చేసేవారంటే ఇక్కడ పామ్స్కి కాదు కానీ రిస్ట్కి వారు మేకులని కొట్టేవారు. ఈ మేకులని కొట్టిన తర్వాత మనిషిని కొంచెం బెండ్ చేసి ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఆ కాళ్ళకి ఇంకొక మేకుని వారు గుచ్చేవారు. అయితే ఈ రిస్ట్ దగ్గర వారు ఎందుకు చేసేవారంటే ఈ పామ్ మీద ఒకవేళ మేకులను కొడితే ఆ బరువుని తట్టుకోలేక ఫ్లెష్ వచ్చేస్తుంది కదా, అందుకని వారు ఏం చేసేవారంటే రిస్ట్కి మేకుని కొట్టేవారు. అయితే ఈ మనిషి ఏవైతే సిలువ వేయబడిన మనిషి ఉన్నారో వారిని కొంచెం మోకాళ్ళ దగ్గర వంచి పెట్టేవారు. అయితే ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ మనిషికి సిలువ వేయబడిన మనిషికి ఆల్రెడీ కొరడాలతో కొట్టబడ్డాడు, సిలువ మోసినాడు. అక్కడికి రాగానే వారి యొక్క బట్టలను కూడా మొత్తం తీసివేసి నగ్నంగా వారిని ప్రదర్శించేవారు. అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షేమ్ ఏదైతే ఉందో, అంటే ఇంకా నగ్నంగా ఉండడం కంటే ఇంకా అంతకంటే అవమానకరమైనది ఏది లేదు. కాబట్టి ప్రతి విధమైన అవమానకరమైన పరిస్థితి గుండా వారు వెళ్ళాలని చెప్పి వారిని నగ్నంగా ఉంచి కొరడాలతో కొట్టి మేకులతో కొట్టి వారిని మోకాళ్ళ మీద బెండ్ చేసి ఆ మేకులతో కొట్టేవారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే ఈ కొరడాలతో దెబ్బలు తిన్నారో ఆ వ్యక్తికి ఊపిరి ఆడదు. ఊపిరి తీసుకోవాలంటే ఆ మోకాళ్ళని కొంచెం మీదుగా వంచి ఊపిరి తీసుకోవాలి. ఈ ఊపిరి తీసుకోవడానికి కొంచెం పైకి తన చేతులు ఎత్తినప్పుడు ఆ వీపు ఏమవుతుంది, వెనుకలున్న సిలువకి రాసుకొని పోతుంది. అది ఏంటి, అది వుడన్ అంటే చెక్కనే కాబట్టి ఆ చెక్క దురుసుగా ఉంటుంది కాబట్టి ఆ వీపు ఆ దురుసైన చెక్కకి గీసుకుంటుంది అన్నమాట. సో వెనుక నుండి ఆల్రెడీ కొరడ దెబ్బలు ఉన్నాయి, ఈ మీద నుండి గీసుకుంటుంది, చేతుల్లో మూలలు ఉన్నాయి, కాళ్ళకి మేకులు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు వచ్చి ఆ ఊపిరి తీసుకునే అంత లోపల మళ్ళీ ఈ చేతులు నొప్పి పెడతాయి. కాబట్టి వెంటనే మళ్ళీ ఆ మోకాలని బెండ్ చేయాలి. బెండ్ చేసినప్పుడు ఈ పొజిషన్లో ఆ మనిషి కంఫర్టబుల్గా ఉండలేడు, ఈ పొజిషన్లో ఆ మనిషి కంఫర్టబుల్గా ఉండలేడు. ఇలాగా 3-4 రోజులు ఆ శిలువ మీద ఉన్న వ్యక్తి అత్యంత భయంకరమైన హింస పొందేవారు. అయితే ఈ మనిషి ఇంకా చనిపోతలేడు అని వాళ్ళు అనుకున్నప్పుడు వారు ఏం చేసేవారంటే మోకాళ్ళ మీద కొట్టి ఆ మోకాళ్ళను విరగొట్టి ఆ మనిషిని చంపేవారు. ఇది శిలువ శిక్ష. ఒక్కసారి దీనంతా ఈ ఆర్డిల్ అంతని మీరు ఇమాజిన్ చేసుకోండి. కానీ క్రీస్తు విషయం వచ్చినప్పటికీ కొన్ని మార్పులు జరిగినాయి. క్రీస్తుకి ఎక్కడ మేకులు కొట్టబడ్డాయి, అరచేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం, ఆయన యొక్క ప్రాఫెసీ ఏముంది, ప్రవచనం ఏముంది, ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగొట్టబడదు అని చెప్పి ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క ఎముకలు విరగొట్టబడలేదు. ఆ క్షణమే ఆయన యొక్క ప్రాణం ఆ రోజు ఆయన కోల్పోయి ఉన్నాడు. అయితే మనము ఇది నార్మల్ సిలువ వేయబడే ప్రక్రియ. ఈ ప్రక్రియలో క్రీస్తు విషయం మనం గమనించినట్లయితే ఈయనకి ఇంకొక 2 అడిషన్స్ ఉన్నాయి. ఏంటి, ఆయనకి ముళ్ళ కిరీటము, ప్రక్కలో ఏం చేసినారు, బల్లెం పొడిచినారు. ఒక్కసారి దీని అంతటిని మనం ఇమాజిన్ చేసుకుంటే, నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అసలు నా బ్రెయిన్ వర్క్ చేస్తలేదు. ఇంత భయంకరమైనదా అంటే, మనము ఈ రోజుల్లో మనం సిలువ చూసినప్పుడు అది నీట్గా చెక్కబడి దానికి పాలిష్ చేయబడి ఎంత నీట్గా చక్కగా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో సిలువ అలా లేదు, అది ఎంతో దురుసైనది. వెనకల ఆ మాంసం ఊడిపోతుంది, కొరడ దెబ్బలతో మాంసం ఊడిపోతుంది, నగ్నంగా వాళ్ళు నిలబడి ఉన్నారు, అవమానం పొందుతున్నారు, రక్తం కారిపోతుంది. కానీ వారి ప్రాణము వెళ్ళట్లేదు, వారికి దాహం అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి రావట్లేదు. ఎంత భయంకరమైన స్థితి. కానీ మనము ఇదంతా కూడా మర్చిపోతాం. దేవుడు మన కోసం పడిన శ్రమ ఎంతో భయంకరమైనది. అందుకనే పదే పదే వాక్యం మనకేం చెప్తుంది అంటే, దేవుడు మీ కొరకు వెచ్చించిన వేళ
చాలా గొప్పది. ఆ వెలని మనము వ్యర్థం చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకున్నాం. మత్తయి 10:38. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ముందుగా మొదటి వచనంలో మనం ఏం గమనించాము? ఎవరైనాను నన్ను వెంబడించాలి అనుకుంటే తన సిలువని ఖచ్చితంగా ఎత్తుకోవాలి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే సిలువని ఎత్తుకోరో వారు నాకు పాత్రుడే కారు అంటున్నారు. అదే లూకా సువార్త, లూకా గారు 14వ వచనం 27వ వచనం చూద్దాం. 14:27. ఇక్కడ లూకా గారు రాసిన గ్రంథంలో ప్రభువైన క్రీస్తుల వారు ఏమంటున్నారు? ఎవరైనాను తన సిలువను ఎత్తుకోకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఖచ్చితంగా రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు తన సిలువను ఎత్తుకోవాలి. మరి ప్రభువైన క్రీస్తు ఇంత భారమైన సిలువని, ఇంత బాధతో నిండిన సిలువని ఎత్తుకోమని ఎందుకు మనకి పదే పదే చెప్తున్నారు? ఎందుకు? ఒకవేళ మీరు మీ సిలువను ఎత్తుకోకపోతే నన్ను వెంబడించకండి అంటున్నారు. ఒకవేళ మీరు మీ సిలువను ఎత్తుకోకపోతే మీరు నాకు పాత్రుడు కాదు అంటున్నారు. ఒకవేళ మీరు మీ సిలువను ఎత్తుకొని నడవకపోతే మీరు నా శిష్యులు కానేరడు అని ఎందుకు చెప్తున్నారు అనేది మనం గమనించాలి. ఎందుకు? దేవుని యొక్క సిలువ ఇంతవరకు శాపానికి సూచన అయితే, మనం సిలువని, క్రీస్తుని సిలువలో మనం గమనించినప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు? క్రీస్తు సిలువ ఎక్కినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అది కష్టతరమైన పని అయినప్పటికీ దేవుని యొక్క, తన తండ్రి యొక్క పిలుపుని కైకొని ఆయన యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఇంకొక విషయం మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ సిలువలో ఆయన నిలవబడినప్పుడు అనేకమైన పనికి మాలిన వారు, అనేకమైన అవమానాలు ఆయనకి కలుగజేసినప్పటికీ ఆయన ఆ అవమానాలని పక్కన పెట్టి నీ కొరకు నా కొరకు మాత్రమే ఆయన ఆలోచించి ఉన్నారు. ఆ సిలువలో మనము ఆయన యొక్క తగ్గింపును మనము గ్రహించవచ్చు. ఇంకా ఆ సిలువలో మనం ఏం గ్రహించవచ్చు? ఆయన రాజాదిరాజు అయినప్పటికీ అనేక మంది వచ్చి నువ్వు నిజంగా దేవుడవైతే ఈ క్షణమే ఆ సిలువ మీద నుండి దిగు అని వారు అనేక మంది ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు దిగలేడా? ఆ సమయంలో మానవాళిని మోక్షం కలిగించే మార్గం అది తప్ప ఇంకేది లేదా? ఆయన ఏది చేయాలనుకున్నా చేయగలగచ్చు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఆలోచించి ఏం చేసినారు? వీళ్ళ ఛాలెంజెస్కి, లేకపోతే వీరు మాట్లాడే మాటలకి నేను నా తండ్రికి ఇచ్చిన మాటను నేను వదిలిపెట్టను, నేను నా తండ్రి చిత్తాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ఆయన ఏదైతే పనిని ఆయన చేపట్టి ఉన్నాడో అది పరిపూర్ణం చేసేదాకా ఆయన వదలలేదు. కాబట్టి సిలువలో మనము పరిపూర్ణతను చూడొచ్చు, తగ్గింపును చూడొచ్చు, మనము సిలువలో త్యాగాన్ని చూడొచ్చు, సిలువలో క్రీస్తు యొక్క ప్రేమని మనం చూడొచ్చు, ఆయన మన కోసం చిందించిన రక్తాన్ని చూడొచ్చు, క్రీస్తు సిలువలో మనం విమోచనని చూడవచ్చు. సిలువ లేకపోతే ఇదంతా ఏది లేదు. సిలువలోనే ఆశీర్వాదం ఉంది, సిలువలోనే ప్రేమ ఉంది, సిలువలోనే త్యాగం ఉంది, సిలువలోనే విమోచన ఉంది. వీటన్నిటినీ మనం సిలువ నుండి గ్రహించవచ్చు. కానీ ఈనాటి క్రైస్తవ సమాజము ఆ సిలువని మర్చిపోయి నడుస్తుందేమో. అందుకని దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నారు? మీరు మీ సిలువనెత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించండి. ఎందుకు? అది ఎంతో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఆ సిలువ లేకపోతే క్రైస్తవ సమాజం లేదు. ఆ సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు. ఆ సిలువ లేకపోతే మనము ఆయన రక్తంలో కడగబడే పరిస్థితి లేదు. ఆ సిలువ లేకపోతే ఆయన సన్నిధిలో మనకి ప్రవేశమే లేదు. కాబట్టి నీ సిలువనెత్తుకొని నువ్వు నడువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విషయము మరి తిరిగి కూడా లూకా గారు 9వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు మనం చదువుకున్నాము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రి ఇంటికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ చాలా చక్కగా లూకా గారు రాసినట్లుగా చూడవచ్చు. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క మాటలు, ఆయన పలుకుతున్న మాటలు. ఇక్కడ తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఒకడు లోకమంతా కూడా సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే వాడికి లాభము ఏమి కూడా లేదు. ఈ రోజుల్లో చాలా మంది నేను గమనించినంత ప్రకారము బైబిల్ పట్టుకొని నడవాలన్నా లేదంటే మేము క్రైస్తవులం అని చెప్పుకోవాలన్నా సిగ్గుపడుతూ ఉంటారు. క్రైస్తవులం అని చెప్పుకోవాలంటే ఒక విధమైన సిగ్గు ఆఫీస్ స్పేసెస్లో కానీ, ఎందుకనంటే వాళ్ళకి క్రైస్తవులు అని అంటే ఎక్కడైనా కూడా ఒక చులకన భావము, వీరు తక్కువ కులం వారనో లేకపోతే ఇంకేదేదో విషయం కన్వర్టెడ్ అనో ఇంకేదేదో పలు విధమైన నిందలు కానీ వస్తాయి. కాబట్టి క్రైస్తవులమని చెప్పుకోవడానికి నామోషి. కొంతమందికి క్రైస్తవులైనప్పటికీ బైబిల్ పట్టుకొని నడవడానికి నామోషి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా గురించి సిగ్గుపడేవాడు ఏమంటున్నారు అక్కడ? నా గురించి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడేవాడు వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడు. మనము మన సిలువనెత్తుకొని క్రీస్తు నామము పెట్టుకొని క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించడానికి మనం సిగ్గుపడినట్లయితే దేవుడు కూడా ఆయన రాకడలో, రెండవ రాకడలో మన విషయమై సిగ్గుపడే స్థితిలో ఉంటారు. అలాగే ఆయన ప్రభువైన క్రీస్తు వారు ఇక్కడ చాలా వివరంగా చాలా నిశ్చయంగా ఏం చెప్తున్నారు? ఈ లోకమంతా కూడా మీరు సంపాదించినప్పటికీ మీ ఆత్మను మీరు పోగొట్టుకున్నట్లయితే మీకు ఏ మాత్రమో ప్రయోజనమే లేదు. చాలా మటుకు మనం మన బిడ్డల కొరకు ఆస్తులు సంపాదించాలి, లేకపోతే చక్కని ఎడ్యుకేషన్, వీటిలో ఏం తప్పు లేదు. దేవుడు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వకండి, మీ పిల్లల కోసం ఆస్తి సంపాదించకండి అని ఎక్కడ కూడా చెప్పరు. కానీ మన ప్రయారిటీ ఏమై ఉండాలి? నీకు, మన పిల్లలకి, మన కుటుంబంలో ఉన్న వారికి, మన రక్త సంబంధులకి క్రీస్తు యొక్క ప్రేమ తెలుసా? ఆయన సిలువలో చేసిన త్యాగము తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు పడిన వ్యధ తెలుసా? ఆ సిలువలో ఉన్న ప్రేమ మన చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసా అనేది మన ప్రయారిటీ అయి ఉండాలి. ఇది లేకుండా మనము ఏం చేసినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎన్ని బిల్డింగ్లు కట్టినప్పటికీ, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఇదంతా కూడా దేవుని సన్నిధిలో వ్యర్థమైపోతుంది. మనం చూడవచ్చు, దేవుడు చదువు రాని వాళ్ళని, లేకపోతే అసలు వీళ్ళకి మాటలు కూడా వచ్చా, వీరు మాట్లాడగలరా అనుకున్న వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్న సందర్భాలు ఎన్నున్నాయి. మనం శిష్యులను చూడొచ్చు. వారందరూ ఎవరు? చేపలు పట్టేవారు. మనం చేపలు, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక చేపలు పట్టేవాడి దగ్గరికి వెళ్తే వాడికి మర్యాద ఇస్తారా? జెన్యూన్గా మనం చూస్తున్నాం, ఇవ్వరు. కానీ ఆ రాజైన దేవుడు తన మహిమనంతా వీడి ఆయన ఎవరిని ఎన్నుకున్నారు? చేపలు పట్టేవారిని, ఎందుకు సమాజము చేత తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకొని ఆయన సిలువ యొక్క బాధ్యతని, ఆయన సువార్తని వారికి అప్పగించినారు. దాని తర్వాత ఆ సిలువ యొక్క విలువ తెలిసిన వారు ప్రతి వారు కూడా ఆయన కొరకు వారి ప్రాణాలను కూడా అర్పించేశారు. మనం శిష్యులను చూసుకున్నట్లయితే వారందరూ కూడా హతసాక్షులే. పేతురు గారు కూడా సిలువని, క్రాస్ని, నేను నా క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో ఆ విధంగా చనిపోవడానికి నేను అర్హుడని కాదు అని చెప్పి ఆ క్రాస్ని ఉల్టాగా ఆయన సిలువ వేయబడినట్లుగా మనము చరిత్రలో మనం చూసుకోవచ్చు, బైబిల్లో మనము చూడవచ్చు. కాబట్టి మనకు సిలువ యొక్క
విలువ తెలుస్తుందా? ఎందుకంటే మన జీవితంలో చాలా లెంట్ కాలాలు రావచ్చు. 40 దినాలు మనం ఉపవాసం ఉండో, లేకపోతే ఈ 40 దినాలు మనం మాంసం మానేసో, పువ్వులు పెట్టుకోవడం మానేసో, మంచి బట్టలు వేసుకోవడం మానేసో, లేదనంటే గుడ్ ఫ్రైడే రోజు పచ్చి పులుసు చేసుకొని తినడమో సిలువ ధ్యానం కాదు. ఆ సిలువను ఎత్తుకొని నడవడం, అది లెంట కాలంలోనే కాదు, ప్రతిరోజు మనం ఊపిరి పోసుకున్నప్పటి నుండి ఊపిరి విడిచే వరకు ఆ సిలువని ఎత్తుకొని నడవడంలోనే ఆ సిలువ యొక్క విలువను మనము గ్రహించగలుగుతాము. ఇతరులకు ఆ సిలువ యొక్క విలువను, ఆ సిలువలో ఉన్న ప్రేమను మనము చూపించగలము. అందుకనే ప్రభువుల వారు పదే పదే మనకి 4 గాస్పెల్స్లో కూడా ఆయన పదే మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే, మీరు మీ సిలువని ఎత్తుకొని నడవండి, లేదంటే మీరు నా శిష్యులు కావడానికి కానీ నాకు పాత్రలు కావడానికి అర్హులు కాని స్థితిలో మీరు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సిలువని ఎత్తుకొని నడవండి అని ఆయన మనకి ఆజ్ఞ ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నాకు చాలా ఇష్టమైన ఒక సంగీతం ఉంటుంది. అందులో ఆ భక్తుడు చాలా చక్కగా రాస్తారు. ఏమంటే, నీ సిల్వగాకయా దేవా నేనేం ప్రేమింపనీయకు నన్నహరించు సర్వము నీ సిల్వకై త్యాజింతును. భక్తుడు ఏమంటున్నారు ఇక్కడ అంటే, నీ సిల్వ కాకుండా దేవా దేనిని కూడా నన్ను ప్రేమించడానికి ఆ అవకాశమే ఇయ్యకు తండ్రి. నీ సిల్వ కోసము నాలో ఉన్న సమస్తంను కూడా నేను త్యాగం చేసేస్తా అని చెప్పి ఆ సంగీతము ఇంత చక్కగా సిల్వ గురించి, ఆ సంగీతం అంతా కూడా సిల్వ గురించి ఆ భక్తుడు రాసినట్లుగా చూడవచ్చు. కాబట్టి ఆ సిలువ గురించి మనలో ఉన్న ప్రతి దుర్గుణాన్ని, లేకపోతే మనలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని, దౌష్ట్యాన్ని విడిచిపెట్టడానికి, దేవుని సిలువ దగ్గర మనకున్న సమస్తాన్ని త్యాగం చేయడానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా అనేది మనము ఈ లెంట్ కాలంలో దేవుని యొక్క సిలువని మనము ధ్యానిస్తున్న కాలంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క సిలువ భారాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క బాధని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆ సిలువలో మరణించి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అనగానే కేవలం మన శరీరం గురించి మనం ఆలోచించకూడదు, మన ఆత్మకి కలుగుతున్న స్వస్థతను గురించి మనం ఆలోచించాలి. ఆ ఆత్మ పట్టిన మలినమును ఆ సిలువ మాత్రమే, ఆ సిలువలో చేసిన త్యాగం మాత్రమే విమోచించగలుగుతారు. అందుకని మనము ఇంతవరకు గమనించాం, దేవుడు చెప్తున్నారు, యేసు ప్రభుల వారు మనల్ని పిలుస్తున్నారు, మీ సిలువ ఎత్తుకొని మీరు నడవండి, మీరు మీ సిలువ ఎత్తుకొని నడవండి అని చెప్తున్నారు. కానీ మనం అనుకోవచ్చు, అయ్యా ఈ సిలువ భారమైనది కదా, ఈ సిలువ ఎంతో శ్రమతో కూడినది కదా, ఇంత భారమైన సిలువని నన్ను మోయమని ఎందుకు అడుగుతున్నావయ్యా అని మనకు ఒక డౌట్ రావచ్చు కదా. దేవుడు సిలువని మోయమన్నప్పుడు మీరు మేకులతో కొట్టబడండి, మీరు బల్లంతో పొడవబడండి, లేదంటే మీరు హింసింపబడండి, నేను పొందిన శ్రమలన్నీ మీరు పొందండి అని దేవుడు మనల్ని పిలవట్లేదు. ఆ సిలువలో ఉన్న మాధుర్యమును అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సిలువ మాధుర్యాన్ని మనం అనుభవించడానికి సిద్ధముగా ఉంటామో అప్పుడు దానిలో ఉన్న త్యాగాన్ని, ప్రేమని, విమోచనని మనం అందరం గ్రహించే స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే వీటిని మనం గ్రహిస్తామో అంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడు నశించిపోతున్న ప్రతి ఒక్క సహోదరుని మీద మనకి క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉప్పొంగి అదేం చేస్తుంది, అయ్యా నశించిపోతున్న నా సహోదరి, నా సహోదరుడా, క్రీస్తు ప్రేమ నిన్ను పైకి తీసుకొస్తుంది, నువ్వు నశించిపోవడానికి అవకాశం లేదయ్యా, క్రీస్తు ప్రేమలో విమోచన ఉందయ్యా అని మనం వారికి ప్రకటించే స్థితిలో ఉంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మనము ఆ సిలువని ఎత్తుకున్నప్పుడు మాత్రమే, ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అందుకని మనము దేవుడు మనకి పిలుపు అందిస్తున్నాడు, సిలువలో మీరు సిలువని ఎత్తుకొని నడవండి అని. మరి ఈ సిలువని మనకి మానవరీత్యా ఏం చేయాలి? మనం ఎక్కడైనా మనం చేయాలి అంటే దానివల్ల మనకు ఒక ఉపయోగము, లాభము ఉండాలి కదా. మరి ఈ సిలువని ఎత్తుకోమని దేవుడు పిలుస్తున్నాడు, మనం సిద్ధంగా ఉన్నామేమో.
మరి ఈ సిలువను ఎత్తుకోవడం వల్ల మనకు కలిగే లాభాలని, మనం పొందుకునే ఆశీర్వాదాలని, లాభం అనే కంటే ఆశీర్వాదం అనడం శ్రేష్టమైన మాట అని నేను అనుకుంటున్నాను. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలను మనం ఏం పొందుకుంటామో మనం గమనించుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరములో దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే మనము సిలువలో విమోచింపబడి ఆయన సిలువని ఎత్తుకొని మనం నడుస్తూ ఉన్నామో అప్పుడు మనం ఏం చేసినట్లంట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని మనం నడుస్తున్నామో మన జీవితంలో ఏముండవు, దురాశలు, శరీరాశలు, దేవునికి విరోధమైన ప్రతి కార్యము మన జీవితంలో లేకుండా ఆ సిలువకి అవన్నీ కూడా వేయబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎప్పుడైతే మనం ఆ సిలువను ఎత్తుకుంటామో మన జీవితంలో దురాశలకి కానీ శరీరేచ్ఛలకి కానీ మనలో చోటు ఉండదు. మనలో ఇంకా వాటికి చోటు ఉంది అంటే దాని అర్థం ఏంటి, మనం సిలువను ఎత్తుకొని నడిచే స్థితిలో లేము అని. మనలో మన జీవితంలో ఇంకా దురాశలు ఉన్నాయి, శరీరాశలను బట్టి మనం నడుస్తున్నాము అని అంటే దాని అర్థము ఖచ్చితంగా మనము దేవుని యొక్క సిలువను ఎత్తుకుంటలేము. దేవుని యొక్క సిలువను మనం ఎత్తుకున్నట్లేదు అని అంటే ఆయన శిష్యులము కాము, ఆయనకు పాత్రులము కానే కాము. అలాగే మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. రోమీయులకు రాసిన ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఎప్పుడైతే మనం ఆ సిలువను ఎత్తుకుంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క విలువలతో మనం నడుస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది, మన ప్రాచీన స్వభావం ఏదైతే మనము మారు మనస్సు పొందక ముందు ఉన్న మన స్వభావము, దుష్టమైన స్వభావము, దురాశలతో నిండిన స్వభావము, పనికి మాలిన స్వభావము, పనికి రాని స్వభావం, ఏదైతే బాప్తిస్మంలో చనిపోయిన ఆ పురుషుడు ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాచీన స్వభావాన్ని మనము సిలువకు వేయబడి నిత్య నూతనమైన స్వభావముతో మనము నడిచే స్థితిలో ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఆయన సిలువను మనం ఎత్తుకొని నడిచినప్పుడు. ఇక్కడ మీకు ఎక్కడైనా మేకులతో కొట్టబడండి, బలంతో పొడవబడండి అని చెప్తున్నారా? ఏమంటున్నారు, మీ దురాశలు లేకుండా శరీరాశలు లేకుండా వాటి నుండి నేను మీకు విమోచన కలిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, మీ ప్రాచీన స్వభావం సిలువకు వేయబడి నవీన స్వభావంతో, అందరూ ప్రేమతో నిండిన స్వభావంతో, నిత్య నూతనమైన స్వభావంతో నేను మీకు ఆశీర్వాదాలు కలుగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సిలువను, ఆయన శ్రమానుభవను మనము గ్రహించి ఆయన యొక్క శ్రమను మనం ధ్యానించి ఆయన సిలువను మోసే స్థితిలో ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది, క్రీస్తుకు కలిగిన మనస్సు మనము ధరించుకునే స్థితిలో మనం ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తుకు కలిగిన మనస్సు మనం ధరించుకుంటామో అప్పుడు లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అట్లా ప్రవర్తిస్తామో, క్రీస్తు వలె ప్రవర్తిస్తాము. క్రీస్తు వలె ప్రవర్తించినప్పుడు మనం ఎవ్వరికి సువార్త ప్రకటించకున్నా అది ప్రకటింపబడుతుంది. మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రీచింగ్, ఆయన యొక్క సేవ, ఆ 3.5 సంవత్సరాల సేవ భారాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా జీసస్ క్రైస్ట్ అనౌన్స్ చేసి వెళ్ళినట్లు మనం చూడదు. క్రీస్తు వస్తున్నాడు అని చెప్పి అక్కడ జనాలు గుమిగూడాలి. ఆయన ప్రెజెన్సే అందరినీ తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మనస్సును మనం ధరించుకొని నడుస్తామో అప్పుడు అందరూ కూడా ఆ క్రీస్తు మనకి కాదు, ఆ క్రీస్తు యొక్క మనస్సుకు ఆకర్షింపబడతారు. ఎప్పుడైతే ఆ క్రీస్తు యొక్క మనస్సుకు ఆకర్షింపబడతారో అప్పుడు క్రీస్తుకు
ఆకర్షింపబడి క్రీస్తులో నిలవబడి క్రీస్తును గ్రహించి క్రీస్తును తెలుసుకొని క్రీస్తులో బాప్తిస్మం పొంది ఆ క్రీస్తు కొరకు జీవించి ఆ క్రీస్తు కొరకు మరణించే స్థితిలో వారు ఉంటారు. అందుకని పౌలు గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన క్రైస్తవులను బహుభయంకరంగా చంపి అతి క్రూరంగా హింసించిన మనిషి పత్రికలలోకి వచ్చేసరికి ఏమంటున్నారు, ఒకవేళ సిలువలో క్రీస్తు ప్రభు అయిన క్రీస్తుల వారు ఇంకా ఏమైనా శ్రమ తగ్గిపోయి ఉంటే ఆ శ్రమ అంతా కూడా నా శరీరంలో పొందడానికి నేను ఇష్టపడుతున్నాను అంటూ ఇంకేమంటారు ఆయన, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. ఎవరైనా క్రైస్తవులను హింసించిన ఒక హంతకుడు ఆయన ఏమంటున్నారు, నాకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. అది సిలువ యొక్క శక్తి. మనము ఆ సిలువని మోయలేని స్థితిలో మనం ఉన్నానంటే దాని అర్థం ఏంటి, ఆయన యొక్క శక్తిని మనము ఆశ్రయించే స్థితిలో మనము ఉన్నాము. మనం క్రైస్తవులు మనం చెప్పుకొనొచ్చు ఆ సిలువని మోస్తలేమనంటే ఆ శక్తి మనలో లేదు. ఆ శక్తి మనలో లేదు కాబట్టి మనల్ని బట్టి ఇతరులు మారే స్థితిలో లేరేమో. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సిలువను మీరు ఎత్తుకొని నడుస్తారో అప్పుడు ఏమవుతుంది, మీ శరీరేచ్ఛలు మీ దురాశలు సిలువ వేయబడతారు. మీ ప్రాచీన స్వభావము మీ నుండి దూరం అవుతారు. దూరమయ్యి క్రీస్తు యొక్క శ్రమ యొక్క క్రీస్తు పడిన శ్రమ ఏదైతే ఉందో అట్టి మనస్సును మీరు ఈ లోకంలో ఉన్నంత వరకు ధరించుకునే స్థితి దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఇవి సిలువను మోయడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు. క్రీస్తు వంటి మనస్సు మనం జీవితంలో కలిగి ఉండడం కంటే ధన్యత ఈ లోకంలో ఇంకా ఏమైనా ఉంటుందా? క్రీస్తు వంటి మనస్సును మనం ధరించుకొని నడవడము అంతకంటే గొప్ప ధన్యత ఈ లోకంలో ఏది కూడా లేదు. అందుకనే నేను ఒక్క వాక్యం చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని సిలువ ఎంతో విలువైనది. అది కేవలం లెంట్కి పరిమితము కాదు. ఈ 40 దినాలకి అది పరిమితం కాదు. లేకపోతే మనము ఇప్పుడు యవనస్తులు 40 డేస్ నేను ఫోన్కి కొంచెం దూరం ఉంటా, లేకపోతే 40 డేస్ నేను బైబిల్ చదువుతా, లేకపోతే 40 డేస్ నేను అది చేస్తా. ఇట్స్ నాట్ అబౌట్ 40 డేస్. గాడ్ ఈజ్ నాట్ కాలింగ్ యూ ఫర్ 40 డేస్. గాడ్ నెవర్ కాల్స్ యూ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదో కొంచెం మట్టుకు కొంతకాలం మట్టుకు మిమ్మల్ని పిలవడానికి దేవుడు ఆయన పిలుపు చాలా పరిపూర్ణమైనది, చాలా నిక్కచ్చిగా నిశ్చయముగా ఉండే పిలుపైనది. ఆయన పిలిచినాడంటే ఏ క్షణంలో నిన్ను పిలిచి ఉన్నాడో నీవు ఆ మంటికి మన్నయ్యే వరకు ఆయన నిన్ను పట్టుకునే పిలుపు అది. కాబట్టి ఏదో ఈ 40 డేస్ మనం ఉన్నామా, బైబిల్ చదివినామా, లేకపోతే ఇదేదో చేసినామా, ఉపవాసాలు ఉన్నామా, ఇదంతా కాదు. ఇదంతా మంచిది, నేను మంచిది కాదు అని నేను అనట్లేదు. మీరు చేస్తున్నారంటే యు ఆర్ టేకింగ్ అ స్టెప్. దేవుని కొరకు మీరు ఒక మెట్టు ఎక్కుతున్నారు కాబట్టి అది శ్రేష్టమైనది. కానీ ఈ 40 రోజులు మాత్రమే నేను ఉండి దాని తర్వాత నేను నా దైనందిన జీవితంలోకి నేను వెళ్ళిపోయి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే దాంట్లో సిలువ యొక్క విలువ కానీ, దానిలో దేవుని యొక్క ప్రేమ కానీ, దానిలో దేవుని యొక్క పిలుపు కానీ ఏది కూడా లేదు, ఖచ్చితంగా లేదు అని నేను చెప్పగలను. దేవుడు సిలువ మిమ్మల్ని మోయమని, మనల్ని అందరినీ మోయమని ఆజ్ఞ ఇస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి క్షణము మన జీవితాంతము చేయవలసిన పని. అది దేవుని యొక్క పిలుపు. ఇది మనము 40 రోజుల కోసం దేవుడు పిలిచిన పిలుపు కానే కాదు. ఎందుకనంటే ఈ 40 రోజుల తర్వాత మన జీవితం నార్మల్ అయిపోవచ్చు. కానీ దేవుని యొక్క త్యాగాన్ని మనం మర్చిపోతే, దేవుడు మన కోసం చేసిన ప్రతి ఒక్క పనిని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన చెల్లించిన వెలని మర్చిపోతే క్రైస్తవ జీవితానికి అర్థమేముంది? కేవలం నేను 40 రోజులు మాత్రమే క్రీస్తు యొక్క సిలువ పాటలు పాడతాను, లేకపోతే క్రీస్తు వాక్యం నేను చదువుతాను అంటే దానిలో అర్థం ఏం లేదు. అందులో చేసే ప్రార్థనలు దేవుని చెంతకు చేరవు కూడా. కాబట్టి మనము ఈ లెంట్ కాలంలో ఒకవేళ నిర్ణయించుకోవాలనుకుంటే ఏం చేయాలి? అయ్యా, ఈ క్షణం నుండి నీ సిలువని మోయడానికి నేను సంసిద్ధత చూపిస్తున్నాను. నీకు శిష్యుడని అవుటకు, నీకు పాత్రుడుగా నేను ఈ లోకంలో నిల్చుటకు నేను నీ సిలువ మోయడానికి సిద్ధముగా ఉన్నానయ్యా అనేది మన జీవితంలో మనము
చేసుకోవాల్సిన, మనతో మనం చేసుకోవాల్సిన, మనము దేవునితో చేసుకోవాల్సిన ఒక నిబంధన. ఎందుకనంటే ఆయన చెల్లించిన వెల మామూలుది కాదు. మీరు మరి ఒక్కసారి, నేను చెప్తున్నాను, మరి ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఆ సిలువలో ఆయన పడిన ప్రతి ఒక్క శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఊహించుకోండి. మన బిడ్డలకి కానీ మనకి కానీ ఒక చిన్న ఏమంటాము, చిన్న ఒక చిన్న సూదో ముళ్ళో మనకి గుచ్చుకుంటేనే మనం అల్లాడిపోతాం. అట్లాంటిది ఆయన పడిన శ్రమ బహుభయంకరమైనది, ఆయన పడిన అవమానము బహుభయంకరమైనది. ఆయన రాజాది రాజు, మనం ఆయన మీద ఉమ్ము వేయడం ఏంటి? ఆయన అవును అనంటే ఆయన మాటతోటి సర్వం సృష్టించబడిన దేవుడు మన యొక్క అవమానాలు, మనం పెడుతున్న శ్రమలు పడడం ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అది ఎంత గొప్ప ప్రేమ! అది ఈ లోకంలో దొరికే ప్రేమ కాదు. మన భర్తతోటో, తల్లిదండ్రులతోటో, మన బిడ్డలతోటో, మన ప్రియమైన వారితో పొందుకోగలిగిన ప్రేమ కానే కాదు. అది విచిత్రమైన, నిండైన, పరిపూర్ణమైన, శ్రేష్టమైన, మాటల్లో చెప్పజాలని, వివరించలేని ప్రేమ అది. ఆయన పొందిన శ్రమ కూడా అట్టిదే. మాటల్లో చెప్పలేని, వివరించలేని శ్రేష్టమైన, పరిపూర్ణమైన శ్రమ అది. కాబట్టి ఒక్కసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాతను, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన పడిన శ్రమ. అది కేవలం 40 రోజులకో, లేకపోతే 1 సంవత్సరానికో, లేకపోతే స్పెషల్ డేస్కో పరిమితమైనది కాదు. దేవుడు మనకి ఈరోజు మన సంఘం అంతటి కూడా ఒక పిలుపు ఇస్తున్నారు. మీరు నన్ను వెంబడింప గోరిన ఎడల మీరు మీ సిలువనెత్తుకొని నడవండి, అంతే. అది ఇంకా దానిలో వేరే నెగోసియేషన్స్ ఏం లేవు. ఇట్స్ నాన్ నెగోషియబుల్. మీరు నాతో నడవాలి అంటే సిలువని మీరు ఎత్తుకోవాలి. దాంట్లో భారం ఏం లేదు. మీ ప్రతి భారాన్ని ఆయననే మోస్తాడు కాబట్టి మీరు ఎత్తుకొని నడవండి ఆయనని మనకు పిలిపిస్తున్నాడు. చివరి వచనం మనం చదువుకొని ముగించుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22-23. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ అగైన్ పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు. పాపము నుండి మనం అందరము క్రీస్తు యేసులో విమోచింపబడి ఉన్నాము కాబట్టి మనకి ఏంటి ఫలము? ఆయనకు దాసులైనందున పరిశుద్ధత మనకి కలుగుటయే ఫలము, దాని అంతం ఏంటి? నిత్య జీవము. మీకు ఇస్తే ఇస్తా, ఇవ్వకపోతే ఇయ్యను అని అంటలేదు. ఆయన ఖచ్చితంగా నిక్కచ్చిగా దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? మీకు ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి ఆయన సిలువను మోస్తూ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మనస్సును మీరు ధరించుకొని ఈ లోకంలో నడుస్తున్నట్లయితే మీకు కలుగు ఫలము ఏంటి? పరిశుద్ధత, నిత్య జీవము. ఎందుకు? ఇక్కడ ఇంకొక మాట కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని వరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారందరూ నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తుతో నడుస్తున్నారో వారందరికీ నిత్య జీవము, పరిశుద్ధతే ఫలము. మరి దేవుడు మనకిస్తున్న పిలుపుకి మనం అందరము లోబడి ఆయన సిలువను ఎత్తుకొని ఆయన మనకిచ్చే ప్రతి ఒక్క మేలును, ఆశీర్వాదమును అనుభవించుటకు మనము క్రైస్తవులుగా సిద్ధపడే ఉండాలని దేవుడు మనకు పిలుపునిస్తుండగా అటు పిలుపును మనం అందుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.